మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చర్యలు ఇప్పటికైనా తీసుకున్నారు. మీ డిమాండ్ ఏంటి? ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే కొనసాగకూడదు అనేది మీరు ప్రశ్నించండి. అంతేగాని ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశం కాదు కదా. ఇప్పుడు మనం వేయాల్సిందే దేనికి, మనం వేయాల్సింది ఎందుకు? సమస్యకి చికిత్స చేయాలి. ప్లీజ్, సమస్యకి చికిత్స చేయాలి. అంతేగాని ఈ చికిత్స ఎందుకు చేయాలనేసి మీరు అడగకూడదు. ఒక్క నిమిషం, సరే అది మళ్ళీ మాట్లాడతామను. లక్ష్మీకాంత్ గారు, సరే నిన్న వాళ్ళిద్దరూ హర్షవీణ తర్వాత వచ్చేసి ఈయన అరవ శ్రీధరు, సరే వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. సరే అతనికి ఏదో అదృష్టం బాగుండి ఒక ఎమ్మెల్యే అయిపోయాడు. ఆయనేమి ఫుల్ టైం పొలిటీషియన్ కూడా కాదు. సరే ఏదో మీ పార్టీ తీసుకున్నటువంటి డెసిషన్ తోటి ఆయన ఎమ్మెల్యే అయిపోయినటువంటి పరిస్థితి. సరే అంతకుముందే ఆమెతోటి ఆయనకి రిలేషన్ ఉందో లేకపోతే తర్వాత రిలేషన్ ఉన్నదో తెలియదు. అలాగని చెప్పేసి ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి రిలేషన్లను కొనసాగారు. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు ఏకంగా అయితే పాటలే పాడుతూ ఉంది ఆయన గురించి. ఆయన నన్ను ఎందుకు వదిలేశాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి పాటలు కూడా పాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి ఆమె మాట్లాడి రికార్డు చేసినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి అది కూడా ఈ ఘటనకి రీసెంట్గానే జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ ఇష్యూస్ జరగక ముందే కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఆడియో లాగా. ఒకసారి అది వినండి, విన్న తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్లీజ్ అది ప్లే చేయండి. గ్యాస్ 100 రూపాయలు తగ్గిస్తాను అన్నది ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా? 100 రూపాయలు తగ్గిస్తారు. ఫ్రీ కదా గ్యాస్. అకౌంట్ కడితే మనం అకౌంట్ కొడతాను. చంద్రబాబు ఏమి అంత ఇదేంటి కళ్ళు మూసుకొని ఇవ్వడు. వాడు చెప్పింది ఫ్రీ కాదు. కింద నీకు వైద్యులు చంద్రులు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. గ్యాస్ 100 రూపాయలు తగ్గిస్తాను అన్నది ఇక్కడ 100 రూపాయలు తీసుకుంటున్నారా? ఓకే రైట్. లక్ష్మీకాంత్ గారు, ఎస్ ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు కారులో పోతా మాట్లాడుకున్నటువంటి మాటలు ఆమె ప్లాంట్గా రికార్డు చేశారు. సరే రికార్డు చేసిన దాన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ ఒక్క ఆడియో ద్వారానే, ఈ ఒక్క ఆడియో కోసమే పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు అన్నారు అని చెప్పేసి ఆయన్ని విప్పు పదం నుంచి తొలగించారు అనేది వీళ్ళు చెప్తున్నది. అసలు వాస్తవం ఏంటి? నిజంగా నివేదిక వచ్చిందా? మీరు వేసిన కమిటీ నివేదిక ప్రకారం చర్య తీసుకున్నారా? ఇది వాస్తవమా? సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం సార్. సార్ అరవ శ్రీధర్ గారి విషయం ఆది నుంచి కూడా చూస్తూ ఉండంటే ఫస్ట్ ఏమో ఆ అమ్మాయి హనీ ట్రాప్ అన్నారు. ఆ అమ్మాయి దాని ప్రకారంగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉండంటే హనీ ట్రాప్ అన్నారు. ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసిందన్న మాట తెర మీదకి వచ్చింది. దాని తద్వారా ఏంటంటే ఎట్లాగా